లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా ఏదైనా అయిపోవాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర అంటే ఇష్టం లేని వారైనా సరే ఖచ్చితంగా తింటారు. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి మరీ చేపించుకునేంత బాగుంటుంది. పెద్దవాళ్ళు సైతం కూడా ఇష్టపడేంత బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. గ్లాస్ బియ్యాన్ని నీట్గా కడిగేసుకుని ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకుంటున్నాను. ఈలోపు మిక్సీ జార్లోకి ఒక కట్ట పాలకూర తీసుకుంటున్నాను. గ్లాస్ బియ్యానికి కట్ట పాలకూర సరిపోతుంది. ఇక్కడ పాలకూరని డైరెక్ట్ తీసుకుంటున్నాను. మీరు వాటర్లో ఉడికించి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ అలా చేస్తే పాలకూరలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉడికించిన నీళ్ళల్లోనే ఉంటాయి. ఆకుకూరకు ఏమీ ఉండవు. అలా అని చెప్పి ఇలా చేస్తే టేస్ట్ ఉండదని చెప్పను. టేస్ట్ మాత్రం ఎలా చేసినా బాగుంటుంది. 3 పచ్చిమిర్చి, 4-5 వెల్లిపాయలు, 2 దాల్చిన చెక్క, 5-6 వరకు మిరియాలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని టేబుల్ స్పూన్నర వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని ఆవాలు, జీలకర్ర చిటపట అనేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి, మనం మిర్చి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒకటే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఈ ఆనియన్ బ్రౌన్ కలర్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే మిల్ మేకర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు ఇంకా కూరగాయలు యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి, టేస్ట్ని బట్టి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని 2-3 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మిల్ మేకర్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పాలకూరను కూడా వేసేసుకొని మొత్తం కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఈ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వరకు నీళ్ళు పోసుకోండి. ఇది బియ్యం నానితేనేమో గ్లాసున్నర వరకు నీళ్ళు పోసుకోవాలి. నానబెట్టకుండా డైరెక్ట్ వేసుకోవాలనుకుంటే 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోండి. కుక్కర్లో వండే వాళ్ళైతే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వరకు అయితే సరిపోతుంది. నీళ్ళన్నీ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దాంట్లోంచి నీళ్ళని తీసేసి బియ్యం మాత్రం వేసేసుకోండి. మంటని ఐ ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టకుండా 2-3 నిమిషాల వరకు అలాగే ఉడికించుకోండి. ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా బుడగలు వస్తున్నప్పుడు మూత పెట్టి ఒక 75% వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక్కసారి అన్నాన్నంతా తిరిగేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇందులో ఉన్న స్టీమ్ అంతా ఒక 2 నిమిషాల్లో మొత్తం లాగేస్తుంది. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది పెరుగు కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.